మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. ఆదివారం, ఏప్రిల్ 27, 2025. జీవజలముల ఊట. ఈనాటి ధ్యానాంశం జీవజలముల ఊట. ఈనాటి వాక్య భాగంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: యేసు, నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. మా కుటుంబమంతా కలిసి అమెరికాలోని ఇడాహ్ రాష్ట్రంలో ఉన్న జియోన్ నేషనల్ పార్కును దర్శించినప్పుడు పాతబడిన మా క్యాబిన్ వెనుక గంభీరంగా నిలిచి ఉన్న పర్వత శ్రేణులను చూస్తుంటే వాటి ముందు మేము మిక్కిలి అల్పమైన వారంగా తోచింది. ఎత్తైన ఆ ఎడారి ప్రాంతం సూదికొన శిఖరాలకు ప్రసిద్ధి. మేమక్కడ ఎత్తైన పర్వతాలను ఎక్కుతూ చుట్టూ కనిపిస్తున్న సుందర దృశ్యాలను చూస్తూ ఆనందిస్తూ అనేక రోజులు గడిపాం. అక్కడ ఆ ఎండిన పర్వత శ్రేణుల్లో ఉన్న విస్తారమైన పచ్చదనమును మరియు జంతుజాలమును పోషిస్తున్న జలధార ఎక్కడుంది అని ఆలోచించాము. ఒకరోజు మేము విలపించే శిల అనే కొండను ఎక్కుతున్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కాస్త విరామం తీసుకున్న తర్వాత మా తలల మీదుగా జాలువారుతున్న ఒక జలపాతం దగ్గరికి చేరుకున్నాం. దాని చుట్టూతా పచ్చని లతలు, గాలికి ఊగుతున్న పచ్చగడ్డి ఒత్తుగా పెరిగి ఉన్నాయి. దగ్గరకెళ్ళి పరిశీలించినప్పుడు అక్కడ ఉబికి వస్తున్న ఒక స్వచ్ఛమైన చల్లని నీటి బుగ్గనొకదాన్ని మేము కనుగొన్నాం. ఆ ఎడారికి జీవాన్ని ఇస్తున్న అద్భుతమైన ఆ నీటి ఊటను అబ్బురంగా చూస్తూ కొంతసేపు అక్కడే నిలబడిపోయాం. మేము ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆ ప్రవహిస్తున్న జలధారను గూర్చి ఆలోచించాము. ఆ ఊట జీవజల నదులను గురించి యేసు ప్రభువు చెప్పిన మాటను నాకు గుర్తు చేసింది. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. మనం ఒంటరితనంతో అలిసిపోయి ఇక మనలో ఏ అంతర్గత శక్తి లేదని భావిస్తున్న సమయాల్లో క్రీస్తు మన దాహాన్ని తీర్చి మన ఆత్మను నూతనపరిచే జీవజలమును మనకు అనుగ్రహిస్తాడు. మన పరిస్థితులతో నిమిత్తం లేకుండా ప్రభువు ఆ ఎడారి పర్వత శ్రేణుల్లో నీటి ఊటను సృష్టించినట్లు మనకు నిరీక్షణను మరియు తన కృపను అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ జీవజలం మనల్ని తృప్తిపరిచి మనలో నుండి అవసరంలో ఉన్న మన తోటి వారికి ప్రవహిస్తుంది. నేటి ధ్యానం: నా పరిస్థితులు ఎలాంటివైనా గాని క్రీస్తు నా దాహాన్ని తీర్చుతాడు. ప్రార్థన. జీవమునిచ్చే దేవా, మమ్మును తృప్తిపరిచి నూతనపరిచే నీ జీవజలముకై వందనాలు. మమ్మును ఒక జీవజల ఊటగా చేయుము. ఆమేన్. ప్రార్థనాంశం: క్రీస్తు ఇచ్చే విశ్రాంతి అవసరమైన వారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపిన వారు చార్లిన్ బర్గ్హార్డ్, టెక్సాస్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.